ప్రస్తుత పరిపాలన ఎలా ఉన్నది? అస్సలు బాగోలేదు సార్. అస్సలు బాగోలేదండి. చెత్తలా ఉంది పరిపాలన. అదేం పరిపాలన అండి? అదేం పరిపాలన అసలు? జనాలకు ఉపయోగపడే పరిపాలన అది. ఒక యువతకి ఎక్కడ ఉద్యోగాలు తీశారండి? ఎక్కడైనా ఒక కంపెనీ పెట్టారండి? వచ్చిన కంపెనీని కూడా పై దేశాలకు పంపించేస్తున్నాడు. పరిపాలన అసలు బాగోలేదండి. అంటే ఒక పక్కన ఐటీ శాఖ మంత్రి మేము ఎన్నో పరిశ్రమలు తీసుకుని వచ్చామని అంటున్నారు. ఆ గుడ్ల మంత్రి అండి, కొడిగుడ్ల మంత్రి అమర్నాథ్ గారేనా? అదే అతను ఒక కొడిగుడ్ల మంత్రి అండి. అతను అతను అసలు వేస్ట్ అండి అతను. అతనికి 3 మినిస్టర్లు ఇచ్చాడు ఎందుకండి? చెత్త మినిస్టర్ అతను. అంటే ఈసారి 2024లో ఎవరు సీఎం కాబోతున్నారు? చంద్రబాబు జనసేన టీడీపీ పొత్తులో చంద్రబాబు సీఎం అవుతారండి. పక్కానండి ఇది 100%. అంటే పొత్తులో భాగంగా మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయ్యే అవకాశం ఉన్నది. ఉందండి, లేకపోలేదు. ఆ అవకాశం కూడా ఉందండి. అవసరమైతే 2.5 ఏళ్ళు కూడా చేసే అవకాశం ఉందండి. నెక్స్ట్ సీఎం ఎవరంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కావాలి? అంటే భావితరాల భవిష్యత్తుని ఆలోచించేది చంద్రబాబు నాయుడు. ఈరోజు యువతని ముందు అంచులో తీసుకెళ్లాలన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఈరోజు పోరాటం చేస్తున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అనేసి మేము అనుకుంటున్నాం. అంటే ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వేస్తున్నారు కదా, మరి జగన్కి ఓటేయరంటారా? అన్న 10,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాడు అంటే ఆటో డ్రైవర్కి ప్రతి ఒక్కరికి కూడా ఫోటో తీయడం, 1000 రూపాయలు కేసు రాయడం, అంటే రోజుకి అంటే సంవత్సరంలో 10,000 వేస్తున్నాడంటే ఒక ఫోటో తీసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తే నెలలో 10 ఫోటోలు ఉంటున్నాయి. 10 ఇంటూ ఈజ్వల్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అదే ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా ఆటో డ్రైవర్లకు కూడా మంచిగా చేశాడు. ఎందుకంటే ఒక టైంలో రోడ్ ట్యాక్స్లు తీసాడు. రోడ్ ట్యాక్స్కి చంద్రబాబు నాయుడు హయాంలో రోడ్ ట్యాక్స్లు తీసేయడం వల్ల చాలామంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందున్నారు కూడా.